ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఏం చెప్పడం వస్తుంది వీడియోలో అనుకుంటున్నారు కదా, క్లిప్స్ అండి. వర్క్ కంప్లీట్ అయ్యింది, క్లిప్స్ తీస్తున్నాను. మళ్ళీ ఎందుకంటే ఈ బ్లౌజ్ కూడా మీకు చూపించాలి కదా. కొత్త డిజైన్ అంటే కొత్తదంటే డిజైన్ చాలామంది వేశారు, నేను మాత్రం ఇప్పుడు ఫస్ట్ టైం వేస్తున్నాను. ఫినిషింగ్ అయితే బాగుందండి, అంటే బాగుంది అన్న మాట కూడా సరిపోదన్నమాట, అంత బాగా వచ్చేసింది. ఇంకొకటి కలర్ కాంబినేషన్, అంటే డిజైన్స్ అందరూ వేస్తూ ఉంటారు, కలర్ కాంబినేషన్ ఎక్కడ ఏ కలర్ ఇస్తే డిజైన్ హైలైట్ అవుతుంది అనే ఒక పాయింట్ అనేది కంపల్సరీ తెలుసుకోవాలి అందరూ వర్క్ చేసేవాళ్ళు. ఆల్రెడీ వర్క్ చేసే వాళ్ళకి అందరికీ తెలుస్తుంది, కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకైతే కొంచెం డౌట్ ఉంటుంది అనమాట. ఓకేనా, ఇక్కడ చూడండి నేను వేసిన ఈ మిర్రర్ వర్క్, మన క్లిప్స్ డిస్టర్బ్ అయ్యేటట్టున్నాయి, సైడ్ పెట్టేద్దాం. ఓకేనా, ఎందుకంటే తీసుకుంటే కింద పడ్డాయి అనుకోండి మన కాళ్ళ మీదే పడుతుంది, అదే మళ్ళీ మనకే ప్రాబ్లం అవుతుంది కదా. చూడండి ఎంత బాగా వచ్చింది తెలుసా, బాగుంది కదా. ఇది మిర్రర్ డిజైన్, మిర్రర్స్ మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. ఇలా చూడండి, ఇలా మిర్రర్స్ వచ్చేసాయి. ఇది ఫ్రంట్ పార్ట్, ఇక్కడ బ్యాక్ నెక్. అయితే ఈ కలర్ కాంబినేషన్ మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. శారీ కలర్ ఏంటంటే మనకి ఇది బ్లూ కలర్ కనిపిస్తుంది కదా, బ్లూ కలర్ శారీ కలర్ వచ్చేసింది. అలాగే ఇందులో ఇక సిల్వర్ అండ్ గోల్డ్. శారీ అయితే లేదు, నేను ఫాల్ చేయడానికి అయితే పంపించాను. ఓకేనా, మీకు షార్ట్స్లలో అప్లోడ్ చేస్తాను చూడండి. శారీ విత్ బ్లౌజ్ అనేది షార్ట్స్లలో కంప్లీట్గా పెట్టేస్తాను, ఒకసారి అయితే చూడండి. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇందులో మనకు 2 కలర్స్ ఆప్షన్ తోటి చాలా ఫొటోస్ అయితే నేను చూశాను. ఇది 3 కలర్ తోటి 3 కలర్ ఈక్వల్గా రావాలి ఎలా అనేది నేను కొంచెం ఆలోచించి ఇలా అయితే ట్రై చేశాను. చూడండి ఎంత బాగుంది కదా, నీట్గా వచ్చేసింది. హ్యాండ్స్ కూడా కంప్లీట్ అయినాయండి, వీడియో స్కిప్ చేయకండి. ఇంకా కొత్త డిజైన్ ఇంకొకటి కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. హ్యాండ్స్ అయితే ఎంత బాగున్నాయి, నాకైతే భలే నచ్చేసింది, నేనే వేసుకోవాలన్నంతగా నచ్చేసింది. చూడండి ఇంకా ఎందుకంటే ఇది ఫినిషింగ్ చేయలేదు కదా, ఇలా చూపిస్తున్నాను చూడండి. ఇది మిర్రర్ వర్క్ కాబట్టి కుందన్స్ అయితే అవసరం లేదు. ఒకవేళ నేను ఇప్పుడు ఈ బ్లౌజ్ అయితే నాకు స్టిచ్చింగ్ చేసేది ఉంది, చేసిన తర్వాత అవసరం అనిపిస్తే నేను లైట్గా కొన్ని కుందన్స్ అయితే పెట్టేస్తాను. స్టిచ్చింగ్ తర్వాత బాగుంటుందండి ఇది, ఎందుకంటే ఈ లైన్స్ అనేది ఫుల్గా వచ్చేస్తుంది కదా. ఇది ఆఫ్ హ్యాండ్స్లోనే అడిగాను అనమాట, ఇలా వచ్చేస్తుంది. ఇందులో మనకు ఫుల్ హ్యాండ్స్ కూడా వేసుకోవచ్చు. మీకు ఒకవేళ లైన్స్ ఇష్టం లేదు అనుకోండి, మనకు అక్కడెక్కడ మిర్రర్స్ కానీ లేదంటే ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఇవి వేయమన్నా వేస్తాము. లేదంటే చిన్నవి, ఎందుకంటే ఇవి చాలా పెద్దగా అయిపోతాయి, ఇవి వేయమన్నా వేస్తాము. మీరు ఎలా అడిగితే అలా అయితే వర్క్ చేయడానికి అయితే రెడీ ఉన్నామండి. ఓకేనా, 2 హ్యాండ్స్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయి. కలర్ కాంబినేషన్ అయితే బాగుంది కదా, మీకు నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి ఎలా ఉందనేది. మరి చూడండి ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ సిల్వర్, కంప్లీట్గా సిల్వర్ పెట్టేశాను. సెకండ్ కలర్ ఆప్షన్లో ఇది పెట్టేశాను, మనకు శారీ కలర్ బ్లూ కలర్ పెట్టాను. బ్లూ కలర్లో మనకి ఏంటంటే సెకండ్ కలర్ ఆప్షన్లో ఈ పైపింగ్ లైన్ కూడా వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ ఈ లైన్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా వస్తుంది. కానీ మనకు గోల్డ్ కూడా హైలైట్ చేయాలి దీంట్లో అని చెప్పేసి నేను ఓన్లీ ఈ ఫ్లవర్స్కి శారీ కలర్ ఇచ్చేసి తర్వాత ఈ పైపింగ్ లైన్ అనేది మనకు గోల్డ్ ఉంటే బాగుంటుంది అని నాకు అనిపించింది. కాబట్టి అక్కడ మనం మిషన్ అనేది ఆపి నేను ఇక్కడ గోల్డ్ ఇచ్చాను. అలాగే లైన్స్ కూడా గోల్డ్ ఉంటే బాగుంటుంది అనిపించింది, కాబట్టి లైన్స్ కూడా అన్ని గోల్డ్ ఇచ్చేసాను. మిర్రర్స్ మాత్రం మళ్ళీ మిర్రర్స్ గోల్డ్ వస్తుంది, అంటే థర్డ్ ఆప్షన్లో వస్తుంది. అక్కడ నేను మళ్ళీ మిషన్ ఆపి నేను వర్క్ చేసుకుంటూ ఇక్కడ మిర్రర్స్ అనేది శారీ కలర్ ఇచ్చేసాను. ఎందుకంటే హ్యాండ్స్ కంటే ఇక్కడ మనకు లైన్స్ వస్తాయి కాబట్టి ఇక్కడ ఓకే ఏదో ఒకటి సెట్ చేసుకుంటాం. కానీ మనకి ఏంటంటే నెక్ దగ్గర చూపిస్తాను, మీకు ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు నెక్ దగ్గర మనకు ఇక్కడ లైన్స్ అలాంటివి ఏమీ ఉండవు కదా, మనకు ఇదే పార్ట్లో అంటే ఈ నెక్లోనే మనకు 3 కలర్స్ హైలైట్ చేయాలి. కాబట్టి ఇక్కడ పైపింగ్ లైన్ ఇచ్చాను, ఇక్కడ మిర్రర్స్ ఇవి ఇచ్చాను చూడండి. ఫ్లవర్స్లో సిల్వర్ అండ్ శారీ కలర్ బ్లూ కలర్ ఇచ్చేసాను. ఇక్కడ మిర్రర్స్కి ఏంటంటే గోల్డ్ ఇచ్చాను. అయితే మీరు హ్యాండ్స్లో చూడండి, నేను మిషన్ ఆపుకుంటూ వర్క్ చేస్తే ఇలా ఫెసిలిటీ ఉంటుందన్నమాట. చూడండి ఇక్కడ బార్డర్లో నేను గోల్డ్ మిర్రర్స్ ఇచ్చాను, ఇక్కడ ఏంటంటే శారీ కలర్ బ్లూ కలర్ మిర్రర్స్ ఇచ్చేసాను. చూడండి ఇలా చేయడం అయితే కొత్తగా వర్క్ చేసే వాళ్ళకు స్టార్టింగ్లో మనకి ఏంటంటే కొంచెం ప్రాబ్లము కష్టము అనిపిస్తుంది. కానీ మనం కష్టం నుంచే వచ్చినాం కదండి, అంటే ఎలా అంటే చిన్న మిషన్ ఉన్నప్పుడు మనం ఒక్కొక్క కలర్ అనేది మార్చాల్సి వస్తే నేను అక్కడ కూడా మార్చేదాన్ని. ఎలా అంటే ఇక్కడ దీనికన్నా ఒక నెంబర్ ఇలా క్లిక్ చేస్తే సరిపోతుంది, ఈ నెంబర్ కాకపోతే ఇంకో నెంబర్, అంటే థ్రెడ్ పెట్టేసామనుకోండి నెంబర్ క్లిక్ చేస్తే సరిపోతుంది. మనకి చిన్న మిషన్లో ఏమవుతుందంటే
మొత్తం థ్రెడ్ తీసి మళ్ళీ థ్రెడ్ పెట్టాలి. అలా వర్క్ చేసి వచ్చాం కాబట్టి మనకు ఇది ఈజీ మెథడ్ అనిపిస్తుంది. ఆ వర్క్ చేయని వాళ్ళకు ఇది హార్డ్గా కనిపిస్తుంది. దాంతో పోలిస్తే ఈ కష్టం ఎంత చెప్పండి. ఏదైనా కొంచెం కష్టపడితేనే కదా తెలుస్తుంది మనకు. ఓకేనా, బాగుంది కదా, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. నాకైతే భలే నచ్చేసింది, నాకే వేసుకోవాలన్నంతగా నచ్చింది డిజైన్. కలర్ కాంబినేషన్ అయితే అద్దరిపోయింది కదా. ఇంకొక డిజైన్ చూపిస్తాను. ఈసారి అయితే షార్ట్స్లలో వచ్చేసింది చూడండి. ఇంకొక డిజైన్ చూపిస్తాను కదా. ఫస్ట్ అయితే శారీ చూడండి. శారీ మొత్తం ఇలా గ్రీన్, సిల్వర్, గోల్డ్, ఇందులోనే గ్రీన్లోనే ఇంకొక షేడ్ అనమాట. ఇలా ఒక 4 కలర్స్ కాంబినేషన్ తోటి అయితే శారీ వచ్చేసింది. ఈ శారీకి అయితే బార్డర్లో మనకు రెడ్ కలర్ ఉంది కదా, ఆ రెడ్ కలర్ బ్లౌజ్ అయితే తీసుకొని వాళ్ళు బోట్ నెక్ కావాలి మా కస్టమర్, ఇంకా కట్ వర్క్ కావాలని చెప్పేసి అడిగారనమాట. చూడండి ఇలా బాగుంది కదా. కట్ వర్క్ విత్ బోట్ నెక్ కావాలనుకున్నప్పుడు ఈ డిజైన్ వేసుకోండి. డిజైన్ ఇంకొకటి మీకు ఒక పాయింట్ చెప్తాను. ఇందులో ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదండి, ఇందులో ఈ ఫ్లవర్స్ సిల్వర్ కలర్, ఇక్కడ సిల్వర్ కలర్లో లీవ్స్ ఉన్నాయి కదా, ఈ లీవ్స్ మాత్రం బాగున్నాయి, నీట్గా వచ్చేసింది, థిక్నెస్ కూడా బాగుంది. ఇక్కడ ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, టోటల్గా ఫ్లవర్స్ అన్ని ఫ్లవర్స్ ఏంటి అంటే ఇలా పెద్ద ఫ్లవర్స్ ఉన్నాయి, ఇలా చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి అనమాట. ఈ 2 రకాల ఫ్లవర్స్ అంటే డిజైన్లో ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయి అన్ని ఫ్లవర్స్ అనేది ఫినిషింగ్ అయితే అంత సరిగ్గా అయితే లేదు. ఇది అందరు గుర్తుపెట్టుకోండి. ఈ డిజైన్ వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా నేను చెప్పింది అయితే వినండి, ఒక పాయింట్ అయితే మీకు తెలుస్తుంది. ఫస్ట్ ఏం చేశాను, సిల్వర్ కలర్ మొత్తం వర్క్ చేశాను. తర్వాత ఇంకొక కలర్ కూడా వచ్చేసింది. వచ్చిన తర్వాత నాకు ఏంటంటే ఆ ఫినిషింగ్ అనేది స్టిచెస్ లూజ్గా ఉన్నాయి, అంటే దూరంగా కనిపిస్తున్నాయి, నాకు నచ్చట్లేదు. మరి కస్టమర్కి అయితే నేను అంత అంటే కొత్త కస్టమర్, ఇంకా వాళ్ళకు ఫినిషింగ్ ఇంకా ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ బెస్ట్ ఇంప్రెషన్ అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. వాళ్ళకు డిజైన్ మంచిగా ఇస్తేనే కదా మనకు మళ్ళీ మన దగ్గరికి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకేనా, కాబట్టి నేనేం చేశానంటే ఫస్ట్ కలర్ ఓకే బాగుంది కాబట్టి అదంతా ఫస్ట్ కలర్ టోటల్గా కంప్లీట్ చేసుకున్నాను. ఇది సెకండ్ అండ్ థర్డ్ కలర్లో ఫ్లవర్స్ ఉన్నాయి. ఈ ఫ్లవర్స్ అనేది నేను టోటల్గా వర్క్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వేసాను అనమాట. ఓన్లీ ఫస్ట్ కలర్ ఒకటి వదిలిపెట్టేసి రిమైనింగ్ వర్క్ మొత్తం టోటల్గా మొత్తం వేసాను. ఇలా వేస్తే కూడా మనకి ఏంటంటే ఇంకా టైం అనేది వేస్ట్ అవుతుంది, అలాగే మనకు అమౌంట్ కూడా ఎక్కువ అవుతుంది. కానీ కస్టమర్కి మంచి లుక్ ఇవ్వాలి అనేది, అంటే మంచి క్వాలిటీ వర్క్ ఇవ్వాలనేది నా ఒపీనియన్. మనం క్వాలిటీ వర్క్ ఇస్తేనే కదా. నార్మల్గా ఆఫర్లలో పెడుతూ ఉంటారు. ఆఫర్ అంటే మనకు ఎలా చెప్పాలి, 450 రూపీస్కి బ్లౌజ్ క్లాత్తో సహా, 500కి బ్లౌజ్ క్లాత్తో సహా అని అంటారు కదా. వాళ్ళ వర్కులకి మన వర్క్కి చాలా తేడా ఉంటుంది, అది వాళ్ళకి చెప్పాలి. కాబట్టి డిజైన్ వాళ్ళు కస్టమర్ సెలెక్ట్ చేసుకున్నారు. ఇది ఫస్ట్ టైం వేసాను కాబట్టి నాకు కూడా డిజైన్ ఎలా వస్తుంది అనేది కూడా ఐడియా లేదు కదా. కాబట్టి డిజైన్ వేసాను, నాకే నచ్చలేదు కాబట్టి మళ్ళీ వేసాను అనమాట. ఇలా వేయడం వల్ల ఫ్లవర్స్ అనేది మంచి ఎంబోజింగ్ ఫ్లవర్ లాగా వచ్చేసింది చూడండి, థిక్గా మంచిగా వచ్చేసింది, నీట్గా వచ్చింది వర్క్ అయితే. ఇక్కడ మనకి ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు, డిజైన్ అనేది నీట్గా ఉంది. ఈ డిజైన్ వేసేటప్పుడు డిజైన్ నెంబర్ అనేది నేను షార్ట్స్లలో కమ్యూనిటీ పోస్టులో అయితే పెడతాను. ఒక్కసారి మన వీడియోస్ అన్నీ చూసేవాళ్ళు షార్ట్స్ అలాగే కమ్యూనిటీ పోస్ట్ అనేది రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. నేను డిజైన్ నెంబర్స్ అనేది అక్కడ పెడతానండి. ఓకేనా, ప్లీజ్ ఒకసారి అయితే చెక్ చేస్తూ ఉండండి. అయితే ఇది కంపల్సరీ ఫ్లవర్స్ అలాగే నేను ఈ కట్ వర్క్ ఇవి మొత్తం చెప్తున్నాను కదా. ఓన్లీ ఫస్ట్ కలర్ సిల్వర్ ఒక్కటి, అంటే ఫస్ట్ కలర్ ఇక్కడ మీరు ఏదైనా పెట్టుకోండి, నేను సిల్వర్ వేసాను ఫస్ట్ ఆప్షన్లో. ఇది ఒక్కటి వదిలిపెట్టేసి మిగిలిన రిమైన్ వర్క్ మొత్తం 2 టైమ్స్ వేసాను. అలా వేస్తేనే ఈ వర్క్ అయితే ఫినిషింగ్ ఉంది. ఇది కంపల్సరీ మీరు కూడా ఇలానే వేయండి. ఇది ఫ్రంట్ పార్ట్. హ్యాండ్స్ అయితే వాళ్ళు ఏంటంటే ఇది శారీలో ఈ బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్ పెట్టుకుంటా అని చెప్పేసి అన్నారు. కాబట్టి మనం ఓన్లీ ఇలా కింద షార్ట్ బార్డర్ అయితే వేసేసాము. దీనికి మనకు కావాలంటే లైన్స్ వేసుకోవచ్చు, లేదు అంటే అక్కడక్కడ బూటాస్ వస్తాయి కదా, ఆ బూటాస్ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇప్పుడు వీళ్ళు బార్డర్ పెట్టేసి స్టిచ్చింగ్ అయితే చేయించుకుంటా అని చెప్పేసి అన్నారు. ఓన్లీ మనం వర్క్ అయితే చేసి ఇచ్చేసేయాలి. ఓకేనా, ఇలా అయితే 2 హ్యాండ్స్, ఓన్లీ నెక్ పార్ట్ కదండి, నెక్ హ్యాండ్స్ ఫ్రంట్ టోటల్గా మనం ఫస్ట్ కలర్ ఒకటేసారి వేసినాము. మిగిలిన వర్క్ మొత్తం 2 టైమ్స్, అంటే మనకు ఇంకొక బ్లౌజ్ వేసినంత టైం అయితే పడుతుంది, కానీ తప్పదు కదా, మంచి వర్క్ మంచి క్వాలిటీ ఫినిషింగ్ అయితే ఇవ్వాలి కంపల్సరీ. ఓకేనా, ఇక నెక్స్ట్ బ్లౌజ్ అయితే చూసేద్దాం కదండి. చూడండి శారీ అంతా ఇలా వచ్చేసింది. ఇది ఫుల్ ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. ఇదైతే బాగుంది కలర్ కాంబినేషన్, నాకు కూడా నచ్చింది. నేను ఒక
పోస్టర్లలో చూసానండి. ఈ శారీ కట్టుకొని ఒక పిక్ చూసాను ఒకరిది, బాగా అనిపించింది, చూడడానికి బాగా అనిపించింది. మీకు ఎలా ఉంది కామెంట్ చేయండి. ఈ శారీకి అయితే వీళ్ళు మాకు ఆఫెన్సే కావాలి, బట్ కొంచెం ఫుల్గా వస్తే బాగుంటుందని చెప్పేసి అన్నారు. బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలి అన్నారు అది కూడా. కాబట్టి మనం ఈ వర్క్ అయితే వేసాం చూడండి. ఈ వర్క్ అయితే ఫినిషింగ్ బాగుంటుంది. అలాగే మొత్తం లీవ్స్ అయితే వచ్చేస్తుంది. మీకు రెగ్యులర్గా నా ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది కదా, ఇది మనం చాలాసార్లు వేసాము. ఇక్కడ ఇది ఫ్రంట్ పార్ట్, ఇక్కడ బ్యాక్ వేసేసి బూటీస్ వేసేసాను. అయితే ఇది ఆఫ్ హ్యాండ్స్ చూడండి. ఆఫ్ హ్యాండ్స్లో ఫుల్ కావాలనుకున్నప్పుడు ఈ డిజైన్ అయితే ట్రై చేయండి, బాగుంటుంది. మీకు 2 హ్యాండ్స్ ఒకేసారి చూపిస్తాను చూడండి, బాగుంది కదా 2 హ్యాండ్స్. అయితే ఈ డిజైన్లో మీరు కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళకైతే చెప్తున్నాను, దీంట్లో బార్డర్ కావాలన్నా వేసేస్తాను, ఇలా షార్ట్ హ్యాండ్స్లో కావాలన్నా ఫుల్గా కావాలన్నా వేయొచ్చు. అలాగే ఎల్బో హ్యాండ్లో అయినా సరే అండి 3 టైప్స్ ఆఫ్ హ్యాండ్స్ వేయొచ్చు. అలాగే ఇప్పుడు ఇది స్ట్రైట్ పైపింగ్ లైన్ వస్తుంది కదా, ఇంకొకటి కర్ట్ వర్క్లో వస్తుంది, ఇంకొకటి బోట్ నెక్లో వస్తుంది. డిజైన్స్ కూడా ఈ డిజైన్లో అలా ఆప్షన్ ఉందండి, అన్ని డిజైన్స్కి అయితే అలా లేదు. ఓకేనా, ఈ డిజైన్ స్పెషల్ అదే అనమాట. ఇక ఈ బ్లౌజెస్ అయితే కంప్లీట్ అయిపోయాయి, ఇంకా వర్క్ అయితే ఫుల్గా ఉంది మన దగ్గర, అయితే వర్క్ అయితే నడుస్తుంది. ఇలాంటి మంచి మరిన్ని బ్లౌజెస్ మీరు తెలుసుకోవాలి, చూడాలి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.